భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈవీఎం ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీసీఎం గారు స్టేట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఏదో డైలాగ్ చెప్పారు. బాబుగారి పాలనకు 100 రోజులు పూర్తి కాలేదు, కానీ రాష్ట్రంలోని మహిళలు చిన్నపిల్లలపై జరిగిన అఘాయిత్యాలు మాత్రం హాఫ్ సెంచరీకి చేరుకున్నాయి. ఇదేనా సేఫ్ హ్యాండ్స్ అంటే? కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జరిగిన ఘటన యావత్ దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. సీక్రెట్ కెమెరాలు, 300 వీడియోలు, వందలాది మంది విద్యార్థినుల బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వందలాది వీడియోలు రికార్డ్ చేశారు. ఈ ఘటనపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి ఆ ముంబై నటి మాత్రమే టాప్ ప్రయారిటీ. ఆమెకు అర్జెంటుగా న్యాయం చేసేయాలి. చేయండి, ఎవరూ కాదనడం లేదు. కానీ వందల మంది విద్యార్థుల గోడు మీకు పట్టదా? వారి జీవితాలు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపకుండానే బాత్రూముల్లో కెమెరాలు లేవని తేల్చేశారంటే ఈ ప్రభుత్వంలో అమ్మాయిల జీవితాలకు రక్షణ ఉన్నట్టా లేనట్టా? మీరే చెప్పండి సార్. ఏంటి, సీక్రెట్ కెమెరాలు లేవా? ఇంకా నయం, అక్కడ అసలు బాత్రూములే లేవని చెప్పలేదు. ఇంకా నయం, ఈ ఘటనపై నేను అడుగు ముందుకేసి మాట్లాడితే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని, నిందితులకు 2 బెత్తం దెబ్బలు వేస్తే సరిపోతుందని మన డీసీఎం గారు కామెంట్ చేయకుండా బతికించారు. లేకపోతే ఏంటి సార్ ఇది? ఇదేనా సేఫ్ హ్యాండ్స్ అంటే? ముంబై నటికి ఇచ్చే ప్రయారిటీ వందల మంది విద్యార్థినులకు లేదా? వేలాది మంది విద్యార్థినులు చదువుతున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వాష్రూమ్లో రహస్య కెమెరాలు అమర్చి వందల వీడియోలు రికార్డ్ చేస్తే ఆ ఘటనను ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకోవాలి? వర్షంలో తడుస్తూ వేలాది మంది విద్యార్థినులు ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకోవాలి? వారి తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఏమవుతుందోనని నిద్రాహారాలు మాని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకోవాలి? 4 పోలీసులను పంపి విచారణ జరుపుతున్నామంటే సరిపోతుందా? జిల్లా కలెక్టర్, ఓ మంత్రి వచ్చి సర్ది చెబితే సరిపోతుందా? ప్రభుత్వ యంత్రాంగమంతా కదలి రావాలి కదా. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి కదిలొచ్చి ఆ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి కదా. దోషులను కఠినంగా శిక్షిస్తామని కనీసం హామీ ఇవ్వాలి కదా. మీకు మేమున్నామని భుజం తట్టాలి కదా. అదంతా పక్కన పెట్టి ఆ ముంబై మహానటిని ప్రత్యేక విమానంలో ఏపీకి తీసుకురావడం పైన, ఆమెకు 5 స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయటం పైన, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తూ ఎలా ఫిర్యాదు చేయాలన్న దానిపై ట్రైనింగ్ ఇవ్వడం పైన పెట్టిన శ్రద్ధలో 1% కూడా వందల మంది విద్యార్థులపై పెట్టకపోవడం ఏంటి సార్? గుడ్లవల్లేరు ఘటన విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ముంబై నటిపై ఉన్న శ్రద్ధ గుడ్లవల్లేరు ఘటనపై లేదా? క్వశ్చన్ నెంబర్ 2, ఆ కాలేజీ నిర్వాహకులు టీడీపీ ప్రముఖుల సన్నిహితులా? క్వశ్చన్ నెంబర్ 3, అర్ధరాత్రి కరెంట్ ఆపేసి పోలీసుల రహస్య తనిఖీలు దేనికి? క్వశ్చన్ నెంబర్ 4, విద్యార్థినులపై ఎదురు కేసులంటూ బెదిరింపులేంటి? క్వశ్చన్ నెంబర్ 5, పవన్ కళ్యాణ్ చెప్పిన సేఫ్ హ్యాండ్స్ అంటే ఇదేనా? ప్రభుత్వం తీరు వివాదాస్పదమవుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ. అక్కడ వేలాది మంది విద్యార్థినులు ఇంజనీరింగ్ చదువుతున్నారు. అమ్మాయిల బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి రహస్యంగా రికార్డ్ చేసి ఆ వీడియోలు బయటకు లీక్ చేశారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఒక్కసారిగా వందల మంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. అదే నిజమైతే ఆత్మహత్యే తమకు శరణ్యమంటూ తల్లడిల్లిపోయారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. కాలేజీ ఆవరణలోనే ఆందోళనలకు దిగారు. విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు ఆ విద్యార్థులకు మద్దతుగా నిలిచాయి. మరి ఒక ప్రభుత్వం బాధ్యత ఉంటే ఏం చేయాలి? వారికి భరోసా ఇవ్వాలి కదా. అలా చేయటం లేదు సరికదా. ఈ కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడమే వివాదానికి కారణమవుతోంది. అర్ధరాత్రి కరెంట్ ఆపేసి అమ్మాయిల వాష్రూముల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్నానాల గదుల్లో ఉన్న షవర్లు ఊడదీసి గుట్టుగా వాటిని తరలించారు. ఆ తర్వాత అక్కడేమీ సీసీ కెమెరాలు లేవంటూ చెప్పుకొచ్చారు. ప్రశ్నించిన విద్యార్థులపై ఎదురు కేసులు పెడతామంటూ హెచ్చరించారు. కేసులు పెడితే కోర్టుల చుట్టూ తిరగాలని, పెళ్లిళ్లు కావని, సర్టిఫికేట్లు రావని, ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని భయపెట్టారు. అయితే కాలేజీ నిర్వాహకులు టీడీపీ ప్రముఖులకు సన్నిహితులు కావడంతో దీన్ని పక్కదారి పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్నానాల గదుల్లో షవర్లు ఊడదీసి అక్కడి నుంచి వాటిని తరలించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. నిజానికి దీనిపై ఓ వారం క్రితమే ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. దాదాపు 1500 మంది విద్యార్థులు ఉంటున్న చోట ఇలాంటి దారుణం జరగడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అసలు అమ్మాయిల బాత్రూముల్లో సీసీ కెమెరాలు ఎవరు పెట్టారు?
ఎలా పెట్టారు, ఎన్ని వీడియోలు రికార్డ్ చేశారు, ఆ వీడియోలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఈ తతంగమంతా ఎప్పటి నుంచి జరుగుతోంది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఇంత జరుగుతుంటే కాలేజీ యాజమాన్యం ఏం చేస్తోంది, 1500 మంది విద్యార్థినులు ఉండే చోట కాలేజీ యాజమాన్యం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించింది, పారదర్శకంగా విచారణ జరిపి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికి దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వారందరినీ బయటకు లాగి బోనులో నిలబెట్టి వారికి తగిన శిక్ష పడేలా చేసి ఆ వీడియోలు బయటకు వెళ్లకుండా పూర్తిగా డిస్ట్రాయ్ చేసి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని ఆ కాలేజీ లైసెన్స్ పూర్తిగా రద్దు చేసి ఇటు 100 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడమే ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యం కావాలి. కానీ మాకు ముంబై నటి తప్ప మరేమీ కనిపించదు అంటే రాక్షస రాజ్యంలో మరిన్ని గుడ్లగోబలు 100 కళ్ళు చేసుకుని మన బిడ్డల జీవితాలను నాశనం చేస్తూనే ఉంటాయి. ఇది మాత్రం గన్ షాట్. నిజాలు స్మాష్, వాస్తవాలు మటాష్. చిన్న బ్రేక్ తర్వాత గన్ షాట్.